అశోక్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత అతను మాట్లాడాడు. అంటే అతను మాట్లాడిన పాట ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అనే అవేర్నెస్లో ఉన్నాడు. ఏదో తెలియక పాడాను అనేది కాదు. ఆ భయం ఉంది. ఎప్పుడైతే అందరూ చప్పట్లు కొట్టారో ఆ చప్పట్లు కొట్టడం చూసి అమ్మయ్య బతికిపోయాను, నేను పాడింది కరెక్టే అనమాట, నేను పాడింది లైన్ కరెక్టే అన్నాడుగా. పాడిందని వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు అనుకున్నాడు అన్నాడు. అదే మాట, ఎవరో ఏమీ అనలేదు, అందరూ చప్పట్లు కొట్టారు, అమ్మయ్య నచ్చింది అనే పదం అతనే వాడాడు. వాడిన తర్వాత వాళ్ళ నాన్న ప్రభాకర్ ఏం చేశాడు అంటే చెవిలో ఒక మాట చెప్పాడు. వెంటనే అతను రీకాలెక్ట్ చేసుకుని అవునవును ఈ లిరిక్స్ సినిమాలో ఉండవు ఎందుకంటే సెన్సార్ ఇబ్బందులు అన్నాడు. అంటే సినిమాల్లో సెన్సార్ ఒప్పుకోదు అని తెలిసి కేవలం సోషల్ మీడియాలో సమాజం మీద వదిలేద్దాము దీన్ని అనే భావజాలంతోనే పెట్టాడు. పైగా ఎవరో తిడతారేమో అనేటటువంటి భయం లోపల ఉన్న అందరూ చప్పట్లు కొట్టేటప్పటికి అమ్మాయి అని అనుకున్నారు. అందులో చాలామందికి జేడి చక్రవర్తి చెప్పాడు, కొంతమందికి తెలుగు రాదు, ఆ ఫ్లోని చూసి ఏదో మంచి పాట కాబోలనుకుని కొంతమంది అమ్మాయిలు చప్పట్లు కొట్టారు అనే విషయాన్ని కూడా జేడి చక్రవర్తి ఇంతకు ముందు చెప్పాడు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే రోహిత్, నీకు బయట ఒక మనిషిని మర్డర్ చేస్తావు, ఆ దేవాలయం ముందు మర్డర్ చేసి రక్తం అంతా రోడ్డు మీద పడి ఉంటుంది, అక్కడే పంపు దగ్గర చేతులు కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటావు, గుడి లోపలికి వెళ్ళగానే పవిత్రుడు అయిపోతావు. అంటే నువ్వు స్టేజ్ మీద ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేస్తావు, చేయాల్సిన క్రైమ్ అంతా చేస్తావు, దాన్ని సొసైటీ మొత్తాన్ని పంపేస్తావు, సొసైటీ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తావు, మా పిల్లల చెవుల్లోకి దాన్ని పంపిస్తావు ఆ దరిద్రాన్ని. మళ్ళీ ఇది సినిమాల్లో ఉండదు, ఓన్లీ బయట మాత్రమే ఉంటుంది. సినిమాల్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఏదైనా నువ్వు నింపేసేవు కదా మొత్తం. అక్కడే అర్థమైపోయింది, అతని విషయం అక్కడే అర్థమైపోయింది. సినిమాల్లో ఉండదు అంటే ఇది తప్పు, బూతు. సో సమాజం మీద వదిలేస్తే యూట్యూబ్ సోషల్ మీడియాలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి మన చేతులు ఏమి ఉండదు. సో సినిమాకి కావాల్సిన ఇంతకుముందు మీరు అన్నట్టుగా నెగిటివ్ పబ్లిసిటీ తన సినిమాకి కావాల్సిన పబ్లిసిటీని తీసుకొచ్చేస్తుంది అనే ఒక కక్కుర్తి ఆలోచన. దీన్ని ఇంతకుముందు కూడా అప్లై చేశారు రోహిత్. మీరు గమనిస్తే రీసెంట్గా కే ర్యాంప్ అనే ఒక సినిమా వచ్చింది. కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం హీరోగా. సరే ఆ పేరులోనే అభ్యంతరం ఉంది, అన్ని వేరే విషయం, చాలా చర్చ జరిగింది, దానికి వాళ్ళు ఏదో వివరణ ఇచ్చుకున్నారు. ఇది కే ర్యాంప్ అనే ఆ పదం, ఆ టైటిలే తప్పు. సరే దాన్ని పాపం మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. అయితే ఆ సినిమా ఫంక్షన్లో కిరణ్ అబ్బవరం ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎరా లూడో ఆడదాం రారా అంటాడు ఒకడు, వాళ్ళ ఫ్రెండ్, హీరో ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు. వీడు టెన్షన్గా లిఫ్ట్లోంచి పరిగెత్తుకొచ్చి లుంగి కట్టుకుని వచ్చి చాలా అత్యంత దారుణమైన పదం అంటాడు, లూడో ప్లేస్లో వేరేది ఆడదాం, ఇది ఆడదాం రా అని ఇంకోటి ఆడతాడు. ఎంత నీచమైన నికృష్టమైన పదం అంటే ఆ పదం మన పల్లెటూళ్ళలో కూడా ఈవెన్ మాట్లాడితే చెప్పు తీసుకొడతారు, అంత దారుణమైన పదం వాడేసి దాని ట్రైలర్ మొత్తం జనమంతా వదిలేశారు, చెత్తంతా వెళ్ళిపోయింది ఆ పదం. లూడో ప్లేస్లో ఆడా వచ్చేసింది, అది కూడా లుంగి ఎత్తు పట్టుకుని మాట అంటాడు. అయితే దాన్ని ప్రెస్ మీట్లో సినిమా రిపోర్టర్లు చాలా ప్రతిఘటించారు. కిరణ్ అబ్బవరాన్ని ఆయన ఆర్టీవీ సీనియర్ జర్నలిస్ట్ ఆయన రవిచంద్ర గారు, ఆయన డైరెక్ట్గానే ట్రిగర్ చేశారు. కిరణ్ అబ్బవరం నీ మీద గౌరవం ఉంది, నువ్వు కష్టపడుతున్నావు, ఎదుగు, తప్పేం లేదు, కానీ నువ్వు అన్న ఆ పదం ఏదైతే ఉందో లూడో ఆడదాం రారా అంటే నువ్వు ఇంకో డావాడేదో వాడేవే, ఆ పదాన్ని నీ ఇంట్లో నీ ఫ్యామిలీ ముందు వాడగలవా అని అడిగాడు. అడిగితే కిరణ్ అబ్బవరం అంటాడు, లేదండి ఈ సినిమాలో పెట్టట్లేదండి, సెన్సార్ కట్ అయిపోద్ది, ఇది ఓన్లీ ట్రైలర్లో మాత్రమే పెడతా. అంటే ఇందాక నేను చెప్పాను, గుడి ముందు మర్డర్ చేస్తాడు, రక్తం మొత్తాన్ని బయటకు అడుగుతాడు, గుడి లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పవిత్రుని అయిపోయాను అంటాడు. అంటే గుడి మెట్టుకు అవతల, గుడి గుమ్మానికి లోపల, గుమ్మానికి బయట అన్నట్టు. కిరణ్ అబ్బవరం కూడా అదే డైలాగ్ చెప్పాడు, ఇది పబ్లిసిటీ కోసమేనండి అని. అంటే ఏంది దరిద్రం. ఆ రోజు ఆయన రవిచంద్ర సినిమా జర్నలిస్టు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేశాడు కిరణ్ అబ్బవరంతో. భ్రష్టు పట్టిస్తున్నారు కదా తెలుగు సినిమాని ఈ రకంగా అని ఆవేదన చెందుతూ. సో అక్కడి నుంచి మొదలైంది. నాకు తెలిసి ఆ కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ అనే సినిమా బాగా ఆడింది, డబ్బులు బాగా వచ్చాయి కదా, దాని ప్రొడ్యూసర్ కూడా ఎవరో రివ్యూ రాశారని చెప్పి ఒక వెబ్సైట్ ఆయన పట్టుకుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. సో ఇక్కడంటే నెగిటివ్ పబ్లిసిటీ మనం ఎంత నెగిటివ్ చేస్తే దాన్ని జనం ఓన్ చేసుకుంటారు, ఈ సినిమాకి అన్ని డబ్బులు వస్తాయి, అన్ని టికెట్లు ఫిల్ అవుతాయి, ఈ సినిమా బాగా నడుస్తుందనే ఒక దిక్కుమాలిన దరిద్రపు నీచ నికృష్టమైన ఐడియా, ఇది అవుట్డేటెడ్ ఐడియా, ఒక దరిద్రమైన ఐడియా. సో దాన్ని ఇక్కడ మనోడు చంద్రహాస్ ఇంప్లిమెంట్ చేశాడు. అది నాకు తెలిసి ఎవడో తప్పుదో పట్టించింది. ఇది నేను అనుకోవటం ఏంటంటే చంద్రహాస్ సొంతంగా చేసింది కాదు, ఇతనికి ఈ ఐడియా ఇచ్చాడు, ఎవడో స్క్రిప్టింగ్ ఇచ్చాడు, అరే నువ్వు ఇట్లా భ్రష్టు పట్టించు, ఇలా చండాలంగా చెలరైపో, నీ ఇష్టం, దాన్ని అవసరమైన తర్వాత కవర్ చేస్తాను. అశోకో రోహిత్తో మొత్తుకుంటారు, మొత్తుకున్నప్పుడు వీళ్ళు కావాలంటే మనం పట్టపగలు బరిదెగించి తిట్టేద్దాం, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా నీ ఎంత చూసేస్తానని చెప్పేద్దాం,
ఒక లీగల్ నోటీస్ పంపించేద్దాం, భయపడిపోతారు, వణికిపోతారు. ఏంది వణికిపోయేది? ఏదో వణికిపోయేది. 24 గంటలు అయింది, నేను ఏడ కూర్చున్నా, నువ్వు ఈ టైంకి రిలీజ్ చేసే వీడియో. సుపారీ గ్యాంగ్ని బహుశా చంద్రహాస్ నెంబర్ ఉంటే ఒక పని చేద్దాం అశోక్, డైరెక్ట్ చంద్రహాస్తోనే మనం మాట్లాడదాం. చంద్రహాస్, నువ్వు 24 గంటల సమయం ఇచ్చావు, ఇదిగో కూర్చుని ఉన్నాం, నువ్వు రా, పోనీ ఫోన్ చేయి, పోనీ మేము ఫోన్ చేస్తాం, లిఫ్ట్ చేయి.